మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీజేపీ జిల్లా కళాకారుల కన్వీనర్ ఎస్ రామ్మోహన్ కర్నూలు జిల్లా పత్తికొండలో గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పత్తికొండలోని శ్రీ శారదా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కళాకారుల కన్వీనర్ ఎస్ రామ్మోహన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పూనా మల్లికార్జున, బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ అధ్యక్షుడు దండి మల్లికార్జున స్వామి, అడ్వకేట్ నగేష్, కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు, కిసాన్ మోక్ష జిల్లా కార్యదర్శి గోరంట్ల, కర్ణం చంద్ర చంద్రన్న వృద్ధాశ్రమం నందు భోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కళాకారుల కన్వీనర్ ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన పురోభివృద్ధితో ముందుకు వెళ్తుందని, దీంతో అంతర్జాతీయంగా మన దేశానికి ఎంతో గౌరవం పెరిగిందని అన్నారు. మోడీ సంస్కరణల ఫలితంగా నేడు దేశంలో జీడీపీ వృద్ధి రేటు పెరిగిందని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. మోడీ పాలన పట్ల ముఖ్యంగా యువకులు ఆకర్షితులవుతున్నారని బీజేపీ జిల్లా కళాకారుల కన్వీనర్ ఎస్ రామ్మోహన్ పేర్కొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన దేశం కోసం ఎంతో అహర్రాత్రులు కష్టపడి దేశం ఒక మంచి స్థానం తేవాలని కష్టపడి చిన్న ఛాయ్ వాళ్ళ స్థానం నుంచి ఈరోజు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన స్ఫూర్తి మనందరూ భారతీయులకు అవగాహన కలిగిస్తుందని ఆశిస్తూ, అలాగే ఉక్రెయిన్ యుద్ధప్రాయంలో ఎంతోమంది భారతీయులు చిక్కుకున్నా ఎటువంటి అధైర్యం చెందక మన భారతీయ పిల్లల్ని తిరిగి రప్పించే ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి. అలాగే కాశ్మీర్లో ఆర్టికల్ 370 జెండా ఎగురేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయన పుట్టినరోజు పత్తికొండ పట్టణంలో శారదా వృద్ధాశ్రమం నందు వృద్ధుల చేత మన 70 ఏళ్ళకి 5 లక్షలు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య పదం కోసం మన నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతో వృద్ధులందరూ సంతోషించారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మా రాష్ట్ర నాయకులకి, మరి జిల్లా నాయకులకి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే నరేంద్ర మోడీ గారు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని, మాలాంటి వారిని చిన్న స్థాయి నుంచి పై వరకు తీసుకొస్తానని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.